నడిపించిన గైడ్స్ Holy Spirit God, guide our hearts, Lord. Guide our hearts towards you, Lord. Let there not be any kind of distress on our minds. Take away everything that is hindering us to submit ourselves completely to you, Lord. Father God, I pray that may your Spirit fill us here, Lord. In this midst, Lord, wherever there are 2 or 3 people in your name, I will be there. You have promised them, Lord. Praise God for them, Lord. We believe that you are here, Lord, in our midst, Father God. May your Spirit open our hearts and move us towards you, Lord. Lord, I pray that you speak to each and every one of us, young and old. Father God, we believe that you are going to speak to us now at this time. In Jesus' name I pray. Amen.
సాల్వేషన్ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మమ్మల్ని వర్షంలో నడిపించుకోవాలని చేస్తున్నాను ప్రభా. ఇక్కడ ఎవరైతే ఈ ఉదయం మరి ఎటువంటి ప్రాబ్లంతో అయినా కానీ ప్రభా, ఎటువంటి రిలేషన్ ప్రాబ్లమ్స్ అయినా ఉన్నట్లయితే ప్రభా, I pray that your peace will fill the Lord. All ప్రభా నాయన ఈ ఉదయకాలాన్ని మీరు మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మాకు దయచేసిన భాగ్యాన్ని బట్టి మీకు వస్తున్నాను ఆయన. మరి వాక్యంలో గడిచిందిగా ప్రభా, మీరు మా యొక్క హృదయాలను సిద్ధపరిచి మీ యొక్క మా యొక్క హృదయాలను తెరవండి. మీ యొక్క వాక్యాన్ని రిసీవ్ చేసుకోండి. మా యొక్క జీవితాలు అప్లై చేసే విధంగా మీరు మా కృప దయచేయండి. అలాగే ప్రభా, ఈ ఉదయకాలాన మీ యొక్క వాక్యం గురించి ఏది మేము అప్లై చేసుకో మా జీవితంలో అప్లై చేయాలి. మరి ఎవరైనా మన స్నేహితులు ఎవరైనా ఉన్నట్లయితే వారితో మేము నేర్చుకునేది ఏదో అది మేము పంచుకునే విధంగా మా యొక్క ఆ యొక్క ఆపర్చునిటీస్ దయచేయండి. నాయన మీరు అడిగితే మీరు ఇచ్చే దేవుడు. అవును ప్రభా, మీరు మమ్మల్ని అందరూ కూడా మరి ఎంపీ హ్యాండ్స్తో వెనక్కి పంపించున్నాను. అది ఉదయకాలం మీ పాదాల చెంతకు వస్తున్నాను. మా యొక్క వరీస్, మా యొక్క ప్రాబ్లమ్స్, మా యొక్క ఇష్యూస్ అన్నీ మీ పాదాల చెంతకు తీసుకొస్తున్నాం ప్రభా. May your peace fill our hearts, Lord. Lord, be with us. In Jesus' name we pray. Amen. గడిచిన వారం వరకు మనం ఒక సిరీస్ ఆఫ్ మెసేజెస్ మనం చూసాము. అద్భుతాలు అనేటటువంటి సిరీస్ ఆరంభించుకుని లాస్ట్ వీక్తో మనం ముగించుకున్నాం. ముగింపులో ఒక మాట చెప్పాను, అదేంటంటే అద్భుతాలు సిరీస్ అక్కడితో అయిపోయింది కానీ మిరకిల్స్ మాత్రం ఆగిపోలేదు కదా, అవి ఎప్పటికి కూడా కొనసాగుతూనే ఉంటాయి. ఈ వారం నెక్స్ట్ వీక్ ఈ 2 వారాలు చూసే సందేశం కూడా దాదాపుగా మిరకిల్స్ రిలేటెడ్గానే ఉంటుంది. మనం 3rd వీక్లో థ్యాంక్స్ గివింగ్ వీక్లోకి ఎంటర్ అవుతుంది. మన హృదయం నిండా కృతజ్ఞత నిండిన హృదయంతో దేవుని సన్నిధిలో ఆ భావాన్ని వ్యక్తపరిచే రీతిలో సిద్ధం చేయబడినటువంటి సందేశాలుగా నేను భావిస్తున్నాను. ఈ 2 కూడా అందరం సిద్ధపడదాం. ఎందుకంటే ఈరోజు మాట్లాడబోయేటటువంటి సందేశం ఏంటంటే దేవుడు హీ స్టిల్ ఎట్ వర్క్. సో ఈరోజు నెక్స్ట్ వీక్ 2 స్టోరీలు నేను చెప్పబోతున్నాను. సో అయితే దీని వెనక ఉన్నటువంటి థీమ్ ఏంటంటే దేవుడు ఇంకా పనిలో ఉన్నాడు. ఏమేన్? సో దేవుడు ఎప్పుడు కూడా పనిలోనే ఉన్నాడు. సృష్టి ఆరంభం నుంచి ఈరోజు ఈ క్షణం వరకు కూడా దేవుడు అద్భుతంగా తన పనిని కొనసాగిస్తున్నటువంటి దేవుడే. హల్లెలూయా. అయితే దేవుడు వ్యక్తిగతంగా చేస్తాడు, అలాగే కార్పొరేట్గా కూడా దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. సో హీ ఈజ్ అట్ వర్క్ ఇన్ లాట్స్ ఆఫ్ వేస్ కదా. అయితే మనం బైబిల్ గ్రంథం నుంచి ఆయన ఏ విధంగా కార్యాలను చేశాడో అలాగే వ్యక్తిగతంగా మన జీవితంలో ఏ విధంగా కార్యాలను చేస్తున్నాడో మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఇంకా కార్యాలు చేస్తున్నాడు అనడానికి అది ఒక గొప్ప నిదర్శనం. అంతేకాకుండా కొన్ని సమయాల్లో దేవుడు మన హృదయంలో ఒక రకమైనటువంటి భారమును పెట్టి ఆయన చేసినటువంటి కార్యాలను గుర్తించేటట్లు చేసి వాటి ద్వారా ఆ లెన్సెస్ ద్వారా మన యొక్క జీవితాన్ని ఏ విధంగా ముందుకు కొనసాగించుకోవాలో నేర్పిస్తూ ఉంటాడు. ఆమేన్. నా జీవితంలో కూడా ఎన్నో లెన్సెస్ని దేవుడు పెట్టుంచాడు. అంటే వాటి ద్వారా నా జీవితాన్ని చూసుకోవడం మాత్రమే కాకుండా దేవుడు ఎంత అద్భుతమైనటువంటి క్రియలు చేస్తూ ఉన్నాడో అది ఎన్నో ఇన్స్టెన్సెస్, ఎన్నో లెన్సెస్ ఉన్నాయి. అది చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గమనించేటది ఎన్నో. ఆ టైంలో నేను గుర్తించలేకపోవచ్చు. మనం కూడా అంతే. ఒక్కొక్కసారి దేవుడు చేసినటువంటి కార్యాలు ఆ సమయంలో మనం గుర్తించలేము. తర్వాత ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తీసి ఆ టైంలో దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు, అది ఎట్లా నేను మిస్ అయ్యాను అనేటటువంటి ఆలోచన వస్తుంది రెట్రోస్పెక్ట్లో కదా.
సో దేవుడు ఎప్పుడు కూడా అద్భుతమైన కార్యాలు చేస్తుంటాడు. మరి ఈ రోజున మార్కు సువార్త 2వ అధ్యాయం అందరూ ఓపెన్ చేసి పెట్టుకున్నట్లయితే అందులో కొన్ని వాక్య భాగాలను మనం చదువుకుందాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చింది. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి గనుక వాకిటనైనను వారికి స్థలం లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకుని ఆయన ఎద్దకు తీసుకుని వచ్చి చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన ఎద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడెందుకు ఇట్లు చెప్పుచున్నాడు? దేవదోషం చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపము క్షమింపగలవాడు ఎవడని తమ హృదయములో ఆలోచించుకోండి. ఇలాగను ఆలోచించుకుని చేత యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకుని వాళ్ళని వారితో చెప్పి, పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానని. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయింది కనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనిచు దేవుణ్ణి మహిమపరచిరి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఈ సమయంలో పాలస్తీనా లేదా ఇజ్రాయెల్ దేశపు ఉత్తర భాగంలో ఉన్నటువంటి గలిలయ ప్రాంతంలో ఉన్న ఒక పట్టణం, కపెర్నహూము అనే పట్టణంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అన్నమాట ఇది. అక్కడ ఈ సమయానికి ప్రభు యొక్క వర్తమానము దాదాపు చాలామందికి వ్యాప్తి చెందింది. ఎందుకంటే ఈయన ఎంతో అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఎన్నో బాధలు విన్నాం, కానీ ఈయనలో ఏదో ప్రత్యేకత ఉంది, ఏదో శక్తి ఉంది, ఏదో అధికారం ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడే మాట, ప్రతి మాట కూడా అధికారయుతంతో కూడుకున్నటువంటి మాట మాట్లాడుతున్నట్లుగా వారు గ్రహించారు. అందుకే విన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా మరొకరికి చెప్పి, ఇది ఈయనలో ఏదో గొప్ప మహత్యం ఉంది, ఆయన మాట్లాడే మాటలు ప్రతి ఒక్కరిని కూడా కట్టిపడేస్తున్నాయి, ఆకర్షిస్తున్నాయి అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పుకోవడం, అందరూ కూడా మరి ఇదేంటో చూడాలి అని చెప్పి ఆయన ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ తండోపతండాలుగా జనాలు వస్తున్నటువంటి సందర్భాలు. మరి ఈ సమయంలో కూడా ప్రత్యేకంగా ఈ గృహలో మరి బోధిస్తూ ఉన్నాడట అక్కడ. అయితే అక్కడ ఏమాత్రం ఖాళీ లేకోకుండా అంతా కూడా మరి నిండిపోయి ఉన్నారు జనాలు. అయితే ఆ సమయంలో యేసు ఇక్కడ ఉన్నాడని చెప్పి ఎరిగినటువంటి మరి కొంతమంది మిత్రులు, పక్షవాయువు గలవాని యొక్క మిత్రులు ఏం చేశారంటే, ఇదిగా నాకు తీసుకెళ్దాం, ఎందుకంటే ఆయన కోరుకున్నాడు, నన్ను ప్రభు దగ్గర తీసుకెళ్ళండి, ఆయన నన్ను బాగు చేస్తాడేమో అని విశ్వాసంతో అడిగినప్పుడు కొంతమంది మిత్రులు వాడిని మోసుకుని అతగాన్ని మోసుకుని అక్కడికి వచ్చారు. లోపలికి వెళ్దామంటేనేమో అక్కడ దారి లేదు. సరే, మోసుకొచ్చిన వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది, ఇలా కాదు, ఇట్లా అయితే లోపలికి ఈ పూట వెళ్ళలేము, మీటింగ్ అయిపోయి ఆయన వెళ్ళిపోతారేమో అని చెప్పి మరి ఇటు నుంచి వెళ్ళారో తెలియదు, మొత్తానికి ఇంటిపైకి వెళ్ళారు. ఇంటిపైకి వెళ్ళి పైకప్పును మరి ఓపెన్ చేసి మరి లోపలికి వెళ్ళడానికి ఆలోచన చేస్తున్నటువంటి సమయం అది. మరి పైకప్పు ఓపెన్ చేస్తే కింద లోపల ఉన్న వాళ్ళకి తెలుస్తుందా? డెఫినెట్గా తెలుస్తుంది. ఎందుకంటే ఓపెన్ చేసినప్పుడు కింద పడుతుంది కదా, దుమ్ము ధూళి ఏమైనా ఉంటే డెఫినెట్గా పడుతుందా? ఓపెన్ చేస్తున్నప్పుడు అంతా కింద పడుతుంది. ప్లస్ టాప్ తీసేస్తే మరి లోపల నుంచి బయట నుంచి వచ్చేటటువంటి సూర్యకిరణాలు అవన్నీ వస్తాయా? డెఫినెట్గా అటెన్షన్ అక్కడికి వెళ్ళిపోయింది అందరిది. సరే, మొత్తానికి వాళ్ళు ఆ పక్షవాయువు గల వాడిని తీసుకొచ్చి మరి ప్రభు ఎదుట దించినట్టుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. ప్రభు వారు ఏం చేస్తున్నారంటే, ఇతని యొక్క విశ్వాసం చూసి, కుమారుడా ఏమంటున్నాడు? నీ పాపములు క్షమింపబడినాయి అంటున్నాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఇక్కడ మొదటిగా నీ పాపములు క్షమింపబడి ఉన్నాయన్నాడు. ఇక అక్కడ కొంత
గందరగోళం ఏర్పడింది ఆ మాట అన్న తర్వాత ఏంటి. ఆ తర్వాత ఇంకొక మాట ఏమంటున్నాడంటే, నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడిచి ఇంటికి పో అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే 2 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటేమో ఫర్ ఎవర్ ఉండేటటువంటిది, వన్ ఈజ్ ఫర్ ఎవర్ అండ్ ది అదర్ వన్ ఈజ్ టెంపరీ. మీరు గమనించినట్లయితే సో అంటే ఈ 2 కూడా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు మన ప్రభు. మరొక విషయం ఇక్కడ గమనించినట్లయితే మిరకిల్స్ అనేటటువంటివన్నీ చూశారు, అద్భుతాలు. ప్రభు ఎందుకు అద్భుత కార్యాలు సూచక్రియలు చేస్తూ ఉన్నాడో ఒక విషయం మనం ఆలోచించాలి. ఇక్కడ అసలు ఆయన ఆరంభించినటువంటి మినిస్ట్రీ కనుక మనం చూసినట్లయితే దేవుని రాజ్య వాక్కును ప్రకటన చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఎన్నో అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా దేవుని రాజ్యానికి ఒక సైన్ పోస్ట్ లాంటివి అనేటటువంటి విషయం మనం అందరూ కూడా మర్చిపోకూడదు. అద్భుతాలు సూచక్రియలు అనేటటువంటివి దేవుని రాజ్యానికి ఒక అద్భుతమైనటువంటి చిహ్నాలుగా, సైన్ పోస్ట్గా ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని రాజ్యం అనేటటువంటిది ఎలా ఉంటుందంటే అది ఒక సంపూర్ణతతో కూడి ఉన్నది. దేవుని రాజ్యం ఒక ఆరోగ్యకరమైనటువంటిది. దేవుని రాజ్యం అనేటటువంటిది మరి అద్భుతమైనటువంటి క్వాలిటీతో ఎంతో శక్తివంతమైనటువంటిదిగా ఉంటుంది అననేటువంటి సందేహం లేదు. ఎంతకంటే ఎక్కువ మాటలు దేవుని రాజ్యం గురించి మనం చెప్పుకోవచ్చు. అయితే నేను ఇంకా ఎక్కువగా వివరించలేకపోయినప్పటికీ దీనికి మించినటువంటిది దేవుని రాజ్యము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో అలాంటి మూమెంట్ ఒక పాస్టర్ గారి జీవితంలో జరిగినటువంటి సంఘటనను నేను పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఏంటంటే ఆ దంపతులు మరి దాదాపు 70 సంవత్సరాల వయసు వారికి. అంటే ఎంతో అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తూ ఉన్నటువంటి దినాలు అవి. వారికి కొంతమంది మిత్రులు ఉన్నారు. ఒక 5 ఫ్యామిలీస్ అనుకున్నాం, 5 ఫ్యామిలీస్. వారికి ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి 2 లేదా 3 రోజులు గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుని ఆనవాయితీ ఉంది వాళ్ళకి. సరే, కలిసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరూ సర్కిల్గా కూర్చొని గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాలు ఒక్కొక్కరు పంచుకోవటం మొదలుపెట్టారు. అది ఒక్కొక్క టర్న్ వస్తుందన్నమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు వారి జీవితం అసలు వాట్స్ గోన్ ఆన్ ఇన్ దేర్ లైఫ్ అనేటటువంటి షేర్ చేసుకుని, ఎందుకు షేర్ చేసుకున్నారంటే ఒకరికొకరికి అకౌంటబిలిటీ, ఒకరికొకరు అవగాహన చేసుకుని వారి గురించి మరింతగా అద్భుతంగా దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఎంతో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో వారు ఆ విధంగా కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. ఆ రోజున 6 ఫ్యామిలీలు కూర్చున్నారు. అయితే వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్, ఆ స్త్రీ ఆ సంవత్సరం జరిగినటువంటి ఒక సంఘటన, చేదు అనుభవాలు పంచుకుంది. ఆమె కుటుంబంలో తన తల్లిని తండ్రిని అదే సంవత్సరం ఆమె కోల్పోయినటువంటి ఆ బాధలో ఉన్నటువంటి ఆమెకు అదే రోజు ఉదయం మరొక న్యూస్ వచ్చింది. తన సహోదరి ఒకప్పుడు క్యాన్సర్ నుంచి బయటపడినటువంటి ఆమెకు మరలా క్యాన్సర్ తిరగబడింది అనేటటువంటి సమాచారం అదే రోజున ఆమెకు వచ్చింది. ఎంతో దుఃఖభరితురాలై తన భారాన్ని అందరి మధ్య పంచుకున్న తర్వాత దయచేసి ఈ విషయం గురించి ప్రార్థించండి అని చెప్పి వారి మధ్య పంచుకుంది. మిత్రులందరూ కలిసి వచ్చినప్పుడు సహజంగా చేయాల్సింది ఫస్ట్ ఇదే. మనం లాస్ట్ ఇది పెట్టుకుంటాం సహజంగా. కానీ గుర్తుంచుకోండి, మిత్రులందరూ కలిసినప్పుడు ఫస్ట్ మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, ఏం జరుగుతుంది నా జీవితంలో, దేవుడు ఏం చేస్తున్నాడు, మీ కుటుంబాల్లో ఏం జరుగుతుంది, అవన్నీ పంచుకుని వాటిని ఇతరులకు షేర్ చేసుకుని ఆ భారాన్ని పంచుకున్న తర్వాత కొద్దిసేపు దేవుని సన్నిధిలో అందరూ ఒకరి గురించి ఒకరు ప్రార్థించుకున్న తర్వాత ఆ తర్వాత మిగతా బిజినెస్లోకి వెళ్ళాలి తప్ప మిగతా బిజినెస్ అంతా చూసి లాస్ట్లో ఒక 5-10 వర్షాలు ఏదో తూతు మాత్రంగా ముగించడం కాదు. ఆమె పంచుకున్న తర్వాత వారందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ పాస్టర్ గారు ఉన్నారు కదా, నేను చెప్పినటువంటి పాస్టర్ గారు, ఈయనైతే మాటకారి, ఆయన యొక్క సతీమణి అయితే చాలా మౌనంగా ఉంటారు ఆమె. అయితే ఆ రోజు ఆ భారాన్ని పంచుకున్న తర్వాత ఆమెకు ఒక
భారం కలిగి తన దగ్గర ఒక పోయం ఉంది. అది గ్రేస్ నోయల్ క్రోవెల్ అనేటువంటి ఆమె రచించినటువంటి పోయం. ఆ టైటిల్ ఏంటంటే ఫర్ ద వన్ హూ వాజ్ టైర్డ్ అనేటటువంటి టైటిల్తో ఉన్నటువంటి పోయం అన్నమాట. ఎందుకంటే ఆమె ఉన్నటువంటి సిచ్యుయేషన్కి ఇది మరి చాలా యాప్ట్గా అనిపిస్తుంది అని చెప్పి ఆమె నిర్ణయించుకొని ఆ పాస్టర్ గారి సత్యమని ఆ పోయం నేను చదువుతాను నీకోసం అని చెప్పి చదివింది. డియర్ చైల్డ్, గాడ్ does not say today be strong. He knows your strength is spent. He knows how long. The road has been how weary you have grown. For he who walked the earthly roads along, each boggy lowland and each rugged hill, can understand, and so he says, be still. And know that I am God, the hour is late, and you must rest a while, and you must wait until life's empty reservoirs fill up, as slow rain fills an empty upturned cup. Hold up your cup, dear child, for God to fill. He only asks today that you be still. అపోయం చదివి పాస్టర్ గారి సతీమణి సీట్లు వెనక్కి కూర్చుని అని చెప్పని అలా కూలిపోయింది. అయితే పాస్టర్ గారికి ఏమీ అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది ఇక్కడ. ఆమె ఆ సిచ్యుయేషన్ చూసి ఇమ్మీడియట్గా తన భార్యను పిలిచి, రూత్, డోంట్ లీవ్ మీ అలోన్ అని చెప్పి గట్టిగా అరుస్తున్నాడు ఆయన. ఆమె పల్స్ పనిచేయట్లేదు, హార్ట్ బీట్ కొట్టుకోవడం అయిపోయింది. సో క్లినికల్గా డాక్టర్స్ ఆమె చనిపోయిందని చెప్పి నిర్ధారించారు. జీవితం అనేది మరి ఇట్స్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్స్. లైఫ్ ఈజ్ అబౌట్ హౌ వీ కనెక్ట్ టు గాడ్ అండ్ హౌ వీ కనెక్ట్ టు ఈచ్ అదర్. ఆ రోజున ఆ వార్త అది చూసిన తర్వాత ఆయనకి ఏం చేయాలో అర్థం కదా. ఆమె అలాగే నోరు తెరిచింది, కళ్ళు అలాగే చూస్తుంది. దాన్నే డాక్టర్స్ టర్మ్లో సడన్ కార్డియాక్ డెత్ అంటారు. మరి ఈ విషయంలో ఆ గుండె ఆగిపోయినప్పుడు సహజంగా మెడికల్ టర్మ్స్ నాకు పెద్దగా ఐడియా లేనప్పటికీ నేను చదివింది చెప్తున్నాను. మెడికల్ టర్మ్స్లో దాదాపు 3 విభాగాలుగా 3 పార్ట్స్గా ఈ గుండె ఉంటుందని. ఒక విభాగం ఏమో పంపింగ్ ఆర్టరీస్, రెండవది ఏమో మెకానిక్స్ అంటే మజిల్స్ అండ్ వాల్వ్స్ ఉండేటటువంటి విభాగము, మూడవది వచ్చేసి ఆ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉండేటటువంటి విభాగం. అంటే అదైతే షట్ డౌన్ అయినప్పుడు, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ షట్ డౌన్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే దాన్ని మెడికల్ టర్మ్లో ఫిబ్రిలేషన్ అంటారట. దాన్ని పంపింగ్ అనేటటువంటి ఆగిపోతుంది అప్పుడు. సో బ్రెయిన్కి చేరవలసిన ఆ పంపింగ్ ఎందుకు ఆగిపోతుందంటే గుండెకి చేరవలసింది బ్రెయిన్ ఎక్కువగా తీసుకుంటున్నట్టు ఆ సమయంలో. మామూలు నార్మల్గా తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువగా తీసుకోవటం వలన ఇక్కడ సరైనటువంటిది అందకపోవడం వలన ఆగిపోతుంది అని చెప్పి మరి మెడికల్ టర్మ్స్లో చెప్తూ ఉంటారు. ఈ మ్యాసివ్ బ్రెయిన్ స్ట్రోక్ దీనివల్ల అంటే ఎక్కడి నుంచి అయితే మనకు ఆలోచన, ఎక్కడి నుంచి అయితే మనం మాట్లాడటం, ఎక్కడి నుంచి అయితే మనం ఈ మెమరీ అనేటటువంటిది ఉంటుందో అది ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇలా జరిగినప్పుడు సహజంగా వృద్ధులకైతే 1-2 నిమిషాల్లో ప్రాణం పోతుంది. కొంచెం యవనస్తులు అయితే ఇంకొక 2 నిమిషాలు ఎక్స్ట్రా ఉంది, 3-4 నిమిషాల్లో ప్రాణం పోతుందట సహజంగా. అయితే ఆయన రెస్పాన్స్ ఇమ్మీడియట్గా డోంట్ లీవ్ మీ అలోన్ అని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఆ దుఃఖంలోని, ఆ బాధలోనే ఇమ్మీడియట్గా మరి ప్రార్థన చేస్తూనే ఎవరన్నా 911 కాల్ చేయండి అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు ఏడుస్తూనే. మరి అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ అందరూ కూడా కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. తర్వాత 911 కాల్ చేశారు. అక్కడి నుంచి అది రావడం, వాళ్ళు అక్కడ ఇమ్మీడియట్గా ఫస్ట్ వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే పోలీస్ ఆఫీసర్ వచ్చారు. ఆయన రాగానే ఏం చేశారంటే ఆమెను కింద పడుకోబెట్టండి అని చెప్పి కింద పెట్టించిన తర్వాత ఆయన మోకరించి అక్కడ ఫస్ట్ చేయాల్సింది ఉంటుంది కదా సిపిఆర్, అది చేయడం ఆరంభించారు. ఆ ప్రెస్ చేస్తున్నప్పుడు చెస్ట్ దగ్గర
మరి ఆ బోన్స్ సౌండ్ కటకట్ల ఆ సౌండ్ వస్తుంది సార్, అది రావడం అంటే సరే అట్లా వస్తుందట. అది చేసినప్పుడు అది రాకపోతే సరిగ్గా చేసినట్టు కాదన్నట్లు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఈఎంఎస్ టీం రావడం, తర్వాత వాళ్ళు చేయాల్సినటువంటి ఫార్మాలిటీస్ వాళ్ళు చేయడం, ఇమీడియట్గా ఐవీస్ తర్వాత ఇవ్వాల్సినటువంటిది వాళ్ళన్నీ చేస్తున్నారు. అక్కడ గుంపు కూడారు వాళ్ళందరూ. పాస్టర్ గారు అయితే ఒక పక్కన కూర్చుని ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, అలా చూస్తున్నారు. ఆమె కాళ్ళు తప్ప ఏం కనిపించట్లేదు అక్కడ, ఎందుకంటే వాళ్ళందరూ బిజీగా ఏదో చేస్తున్నారు. తర్వాత ఆమె వస్త్రాలు చించి అక్కడక్కడ ప్యాచెస్ పెట్టి ఈమెకి, ఎందుకంటే ఊపిరి ఆడట్లేదు కాబట్టి కొంచెం ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించి వారు ఇవ్వటం మొదలుపెట్టారు. ఒకసారి అయింది, ఏం స్పందన లేదు. ఆ తర్వాత అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇప్పటికే సమాచారం అంతా అందరికీ వ్యాపింప చేశారు, పంపించారు. ప్రార్థన చేయండి, ఇది పాస్టర్ గారి సతీమణికి ఇట్లా అయిందని చెప్పి మరి సమాచారం అందరికీ వెళ్ళింది. ప్రార్థన చేస్తున్నారు. గమనించండి మళ్ళీ దేవుడు కార్యాలు చేసేటటువంటి వాడు. ఈజ్ అట్ వర్క్, గాడ్ ఈజ్ అట్ వర్క్. సో రెండోసారి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఏమీ చదవలేదు. ఇంకా దుఃఖంతో బాధతో ఆయన ఉండి మరి వేరే మిత్రులు కూడా వచ్చి ఆయన పక్కన కూర్చుని ఆయన్ని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తూ ఆయనతో కలిసి కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. మరొకసారి మూడోసారి ఆ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఏదో ఒక శబ్దం విన్నాడు ఆయన. అదేంటంటే పల్స్ స్టార్ట్ అయింది అని చెప్పి ఆయన విన్నాడు. దాదాపు 20-25 మినిట్స్ తర్వాత ఆగిపోయినటువంటి పల్స్ తిరిగి స్టార్ట్ అయింది. అంటే దాదాపు 20 మినిట్స్ షీ వాజ్ డెడ్ లిటరల్లీ. ఆ తర్వాత ఆమె పల్స్ పుంజుకోవటం, ఆ తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు చేయాల్సినటువంటి ఫార్మాలిటీస్ చేయడం, తర్వాత ఇమ్మీడియట్గా అప్పటి వరకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు కదా, దాని వలన వచ్చేటటువంటి హీట్, బాడీలో హీట్ వలన ఆ రక్తం ఇమ్మీడియట్గా అది మళ్ళీ మైండ్లోకి వెళ్తే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి పనికి రాకుండా పోతుందని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే రక్తాన్ని హీట్ తగ్గించడానికి ఏదో ఫ్లూయిడ్స్ మళ్ళీ ఇస్తారు. అది ఇచ్చి లోయర్ చేయడానికి మరి ఇచ్చినటువంటి సందర్భం. ఆ తర్వాత ఇమ్మీడియట్గా అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళాలని వాళ్ళు సిద్ధం ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ 1/2 kilometer away from the police station, 1/2 kilometer away from the hospital. సో దేవుడు అందరినీ అక్కడ కొన్ని ఫ్యామిలీస్ని కూర్చోబెట్టారు అక్కడ. తర్వాత ఇమ్మీడియట్గా ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు ఆ సమయానికి రావడం, ఇదంతా చూస్తే డూ యూ థింక్ గాడ్ ఈజ్ అట్ వర్క్ ఆర్ నాట్? డెఫినెట్లీ గాడ్ ఈజ్ అట్ వర్క్. తర్వాత ఆ 1/2 మైల్ దూరంలోనే అది కొండల ప్రాంతంలో ఉండడం వలన మరి వెంటనే ఇమ్మీడియట్గా అక్కడ తీసుకెళ్ళడం కష్టం అని చెప్పి హెలికాప్టర్లో అక్కడి నుంచి మళ్ళీ హెలికాప్టర్లో ఆమెను తీసుకువెళ్ళడం, ఆ తర్వాత అక్కడ మరి కొంతమంది మిత్రులు ఎదురు చూడటం, వాళ్ళు మరి ఇట్స్ లైక్ చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే ఆ పక్షవాయువు గలవానికి ఏ విధంగా మోసుకు వెళ్ళి అక్కడ సహాయం చేసి రోప్స్తో దించినట్లు కొంతమంది దే హెల్డ్ అప్ ద రోప్స్ అనమాట. మన మిత్రులు కూడా ఒక్కొక్కసారి దే హెల్డ్ అప్ ద రోప్స్, దే ప్రే ఫర్ అస్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ద మిరకల్ కదా. సో అట్లాగే కొంతమంది అక్కడ ఉండడం, వారందరూ ఇన్వైట్ చేయడం, ఆ తర్వాత మరి వారందరూ ప్రార్థన చేయడం, ఇదంతా అయింది. పాస్టర్ గారికి మాత్రం ఇంకా ఏం అర్థం కావట్లేదు, ఇంకా షాక్లోనే ఉన్నారు ఆయన. తర్వాత డాక్టర్స్ మరి కొంత అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత 40 hours తర్వాత మరి కార్డియాలజిస్ట్ పాస్టర్ గారిని తర్వాత కొంతమందిని పిలిచి ఆయన ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఏంటంటే అంతా చెక్ చేశాను, అంతా బాగానే ఉన్నట్లుంది, అయితే హీస్ ద డీల్ అని చెప్పి మరి 72 hour విండోలో మేము పనిచేయగలం. ఇప్పుడు ఈమె గూర్చి ఈ 72 hours మొట్టమొదటి మేము ఏం చేయబోతున్నామంటే 24 గంటలు 24 hours ఆమె యొక్క బ్లడ్ హీట్ని మేము తగ్గించాలి 24 hours. ఆ తర్వాత నెక్స్ట్ 12 hours ఏం చేయాలంటే గంటకు 0.5% లేకపోతే దాన్ని మళ్ళీ బ్లడ్ హీట్ని పెంచుతాం అక్కడి నుంచి 12 hours. అంటే 24 + 12 hours 36 hours ఏదో ఒకటి తేవాలి అని చెప్పి వాళ్ళు చెప్పిన సలహా ఏంటంటే షీ మైట్ వేకప్
ఆర్ షీ మైట్ వేకప్ విత్ ద బ్రెయిన్ డ్యామేజ్, ఆర్ షీ మే నాట్ వేకప్ అని చెప్పి 3 ఆప్షన్స్ ఇచ్చారు. సో అందరూ మరి ప్రార్థన చేస్తున్నారు, అందరికీ సమాచారం వెళ్ళింది, ప్రేయర్ సెల్స్కి వెళ్ళింది, దేశం అంతా కూడా మరి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అందరికీ తెలియజేశారు, అంతా ప్రార్థన చేస్తున్నారు. పాస్టర్ గారికి 2 రోజులైన నిద్ర పట్టట్లా, పోదామని చెప్పి కూర్చుంటే ఏదో ఒకటి మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుంది, నిద్రపోలేకపోతున్నారు. మరి అదే ఆ సమయంలో తెల్లవారుజాము 2 గంటలకు ఒక డాక్టర్ థామస్ మాథ్యూ అనేటటువంటి ఆయన అక్కడ విజిట్ చేయడానికి వచ్చారు. ఆయన ఎవరంటే ఒక బ్లాక్ న్యూరో సైంటిస్ట్, మొట్టమొదటి బ్లాక్ న్యూరో సైంటిస్ట్, హార్వర్డ్లో ఆయన తర్ఫీదు పొందినటువంటి ఆయన. అతని కుమారుడు ఈ థామస్ మాథ్యూ అనేటటువంటి ఈయన కూడా హార్వర్డ్లోనే చదువుకున్నాడు, తర్వాత కొలంబియా మెడికల్ స్కూల్ గ్రాడ్యుయేట్ అనమాట. ఈజ్ ఆల్సో వెరీ స్మార్ట్ అనమాట. సో ఆయన రౌండ్స్కి వచ్చి ఐసీయూకి వచ్చిన తర్వాత అంత టెస్ట్ చేసి మెడికల్ టర్మ్స్లో కాకుండా పాస్టర్ గారిని పక్కకు పిలిచి, పాస్టర్ గారు రూత్కి ఏం కాదు, షీస్ గోయింగ్ టు బి ఆల్ రైట్ అని చెప్పి ఒక గొప్ప ఓదార్పు మాటను పాస్టర్ గారితో చెప్పాడు డాక్టర్ గారు. చెప్పి మరి నేను రూత్ గురించి ప్రార్థన చేస్తాను, మీకు ఇష్టమైతే అని చెప్పి ప్రార్థన చేస్తూ, మరి ఆయన ప్రార్థన ఎట్లా ఉందంటే ఇట్స్ ఎ లౌడ్ వాయిస్ అనమాట. అర్ధరాత్రి కూడా తెల్లవారుజామున అంత గొప్ప గంభీరంగా, లార్డ్ గాడ్ ఆల్మైటీ, ఐ ప్రే దట్ యూ విల్ హీల్ రూత్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ హర్ హెడ్ టు ద టోస్ ఆఫ్ హర్ ఫీట్ అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఆ రోజున అంత కన్ఫ్యూజన్లో, అయోమయంలో ఉన్నటువంటి పాస్టర్ గారికి మరి దేవుడు పంపినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాయిస్గా అది తీసుకున్నారు పాస్టర్ గారు. ఎందుకంటే వాయిస్ ఆఫ్ హోప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్. ఏమే, ఎందుకంటే అంత గందరగోళం, అటువంటి దారుణమైనటువంటి సిచ్యుయేషన్లో దేవుడు పంపినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనంగా భావించారు. ఈలోగా పిల్లలందరూ ఆయా ప్రాంతాల నుంచి అందరూ వచ్చారు, మనవరాళ్ళు అందరూ వచ్చారు. మరి గమనించండి, ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే అందరూ కలిసి కూర్చుని పాటలు పాడుతున్నారు, హిమ్స్ పాడుతున్నారు. అంటే ఆ తల్లిగారికి, ఆ పాస్టర్ గారికి తెలిసినటువంటివి, తర్వాత ఆమె నచ్చినటువంటి పాటలు, ఇలా అందరూ మరి పాడటం మొదలుపెట్టారు. తర్వాత అంటే ఏదో ఒక హోప్ అనమాట, ఏదో హోప్, తప్పకుండా ఆమె లేస్తారు అనేటటువంటి హోప్. ఈ పాటలన్నీ పాడుతున్నారు, కానీ ఆమెకి ఎంతవరకు వినిపిస్తున్నాయో ఎవరికి తెలియదు, మనకైతే తెలియదు whether she is able to hear or not. Next week actually I will talk about why I think that the Spirit of God is deeper than the cortex of the brain. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది మిత్రులు వాళ్ళు వస్తున్నారు. మనందరూ తెలిసిన ఆర్డర్ బాక్స్ అనేటటువంటిది తెలుసు కదా, ఆర్డర్ బాక్స్ మనం వాడతాం ఫోన్లకి. ఆ ఆర్డర్ బాక్స్ వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ వైఫ్ షీ కేమ్, పాస్టర్ గారు మరి ఏం చేయాలి, నేను ఏమైనా హెల్ప్ చేయగలనా అని చెప్పి అడిగితే, ఏదైనా స్క్రిప్చర్ తీసి చదవమని చెప్పి పాస్టర్ గారు అన్నప్పుడు ఆమె ఒక సాంగ్ తీసి అక్కడ చదువుతామని. ఆ తర్వాత ఆ రూత్ అనేటటువంటి ఆ పాస్టర్ గారి సహోదరి వచ్చి మరి ఆమె పక్కన కూర్చొని ఆమెతో మాట్లాడుతూ ఉంది. ఆమె వింటుందో లేదా అనే సంగతి తర్వాత ఆమెతో మాట్లాడుతుంది. ఏం చెప్తుందో తెలుసా, వాళ్ళకు ఉన్నటువంటి మనవరాలు అందరి పేర్లు 11 మంది ఉన్నారు, వాళ్ళందరి పేర్లు చెప్తూ, ఒక్కొక్కరి పేరు చెప్తూ, వీళ్ళ కూర్చొని నన్ను లేవాలి, నువ్వు రావాలి అని చెప్పి 1కి 10 సార్లు ఆ విసుగు లేకుండా వాళ్ళందరి పేరు చెప్పి, నీ మనవడు, నీ మనవరాలు, పలానా పేరు అందరి పేరు చెప్పి నువ్వు లేవాలి అని చెప్పి ఆమె చెవులు పదే చెప్తా ఉంది. గమనించండి దేవుని బిడ్డలారా, 24 hours అయిపోయింది. 92 degreesలోనికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఇప్పుడు 0.5 degree per hour పెంచేటటువంటి ప్రాసెస్ మొదలైన తర్వాత 12 గంటలు చేయాలి. 10 గంటల తర్వాత ఎవరో చెప్తున్నారు రూత్లో కదలిక వచ్చింది అని. ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి మరొక డాక్టర్ వచ్చి ఆయన మరి చేయాల్సినటువంటి టెస్టులు రన్ చేయాల్సినటువంటి అన్నీ రన్ చేసిన తర్వాత
మరి అక్కడ ఆయన చెప్పేటటువంటిది ఏంటంటే ఏదో 9 నర్వ్స్ ఉంటాయంట. ఆ 9 నర్వ్స్లో ఒకటి ఏం చేస్తుందంటే బ్రెయిన్ ఫంక్షన్కి మరి అది చూపిస్తుంది దాంట్లో ఇది ఫంక్షన్ జరుగుతుంది, బ్రెయిన్ ఫంక్షన్ జరుగుతుంది అని చెప్పి. సో ఆ టైంలో అదంతా నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆ డాక్టర్ ఏమంటున్నాడంటే ఆమెను పేరు పెట్టి పిలిచి రూత్ కళ్ళు తెరువు అన్నాడు. ఆమె స్లోగా కళ్ళు తెరిచింది. ఆ తర్వాత నా వంక చూడాను, నిదానంగా ఆయన వంక చూడటం మొదలుపెట్టింది. ఆ తర్వాత నా చేయి పట్టుకుని గట్టిగా నొక్కు అన్నాడు. ఆయన చేయి పట్టుకుని స్క్వీజ్ చేసింది. ఆ తర్వాత నీ టోస్ని కదిపి అన్నాడు. ఆ 2 టోస్ని కదిపిందండి. తర్వాత నీ కుడి పక్కన ఉన్నటువంటి టో మాత్రమే కదిపి అన్నాడు. సో ఆమె కుడి పక్కన ఉన్న టో కదిపింది. ఆ తర్వాత భుజాలు కొంచెం స్ట్రగుల్ చేయమన్నాడు, చేసింది. ఆ తర్వాత ఏదో ఒకసారి నవ్వు అన్నాడు. సరే అంత ఇదిలో కూడా పెద్ద నవ్వలేదు కానీ కొంచెం నవ్వినట్లుగా చూపించింది. అంతా అయిన తర్వాత ఫాస్ట్గా ఇదంతా చూసి ఆ రెస్పాండ్ అవ్వడానికి చూసి హీ వాస్ లాస్ట్ అన్నాడు. దేవుని సన్నిధిలో ఏడుస్తూ మరి ఆనంద బాష్పాలు దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ, దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా, నా రూతు నాకు దక్కదేమో అనుకున్నాను, దేవా నీకు నాకు వెనక్కి మళ్ళీ నా రూతుని నాకు పంపించేందుకు నీ వందనాలు ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో కృతజ్ఞత నిండిన హృదయంతో దేవుని స్తుతిస్తూ అక్కడ ఉన్నటువంటి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ డాక్టర్లకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన యొక్క సంతోషాన్ని వెనకక్కుతున్నాడు. దేవునికి మహిమకరంగా. హల్లెలూయా. ప్రియమిత్రులారా, గాడ్ ఈజ్ అట్ వర్క్. 11 రోజులు వాళ్ళు అక్కడే మరి హాస్పిటల్లో ఉన్నారు. అయితే డాక్టర్స్ దీన్ని ఒక అద్భుతమైనటువంటి మిరకల్ అని చెప్పి వాళ్ళు అన్నారు. అంటే మరో మాటలో చెప్పాలంటే ఇది ఈ మిత్రులు తీసుకొచ్చి పైనుంచి ఆ రూఫ్ని తెరిచి కిందకి దించి మరి అద్భుతమైనటువంటి కార్యం, నీ పరుపుని ఎత్తుకుని లేచి నడువు అని చెప్పి ప్రభు చెప్పినట్లుగా ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యము. మెడికల్ హిస్టరీలోనే ఎంతసేపు అసలు పల్స్ పనిచేయకోకుండా తర్వాత ఇన్ని రోజులు రెస్పాండ్ కాకోకుండా ఉండి ఈ విధంగా మళ్ళీ రెస్పాండ్ అవుతుందంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఎ మిరకల్ అని చెప్పి వాళ్ళ టర్మ్స్లో వాళ్ళు కూడా చెప్పడం మొదలుపెట్టారు. ప్రియ పిల్లరా, సహజంగా ఇలా సడన్ కార్డియాక్ డెత్ జరిగినటువంటి వారు 88% ఇంటికి మరణించుకోకుండా రాని సందర్భాలు లేవట. 88%. అయితే మిగిలిన 12%లో 20లో 1 మంది హాస్పిటల్ నుంచి బయటపడతారు. ఆ తర్వాత 1 కంటే తక్కువ బ్రెయిన్ డ్యామేజ్ లేకుండా బయటపడతారు. అయితే ఈమైతే మరి పూర్తిగా అద్భుతమైనటువంటి ఆరోగ్యంతో కోలుకొని అన్నీ కూడా ఎరిగి, అంటే కొంతకాలం అయితే కొంచెం చిన్నపిల్లలను చూసుకున్నట్లుగా చూసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే రికవర్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఆ సమయంలో పిల్లల్ని మనం ఎలా చూస్తాం అలాగే వీళ్ళందరూ ఆయన నాకు స్పందిస్తే విచిత్రంగా చూడటం, ఏమైనా తింటుంటే అదో విచిత్రంగా చూడటం, పిల్లలు చేస్తుంటే చూస్తాం కదా ఆ టైప్లో. అంటే ఆమె తినడానికి ఇట్లా పెట్టుకుంటే సరిగ్గా ఏళ్ళును అది అన్నీ ఒకే రకంగా పని చేయక ఇక్కడెక్కడ దగ్గర కింద పడిపోతే వీళ్ళందరూ నవ్వడం ఏంటి. ఆ తర్వాత అదంతా చూసి ఆమె నేను చనిపోయి బ్రతికి తిరిగి వచ్చాను, నన్ను సంతోషించిందని ఆమె చెప్పడం, ఇదంతా జరిగింది. ప్రియమిత్రులారా, కొంతకాలాన్ని అంటే కొన్ని రోజుల తర్వాత పాస్టర్ గారు ఆయన యూజువల్గా ఫేస్బుక్లో ఇలాంటివి పెద్దగా వాడరు, కానీ ఆ రోజున ఏం జరిగిందో ప్రపంచానికి తెలియజేయాలి అని చెప్పి ఫేస్బుక్లో ఒక మెసేజ్ పెట్టారు ఆయన. అదేంటంటే, ఐఎమ్ గోయింగ్ టు బెడ్ టునైట్ అక్రాస్ ద రూమ్ ఆఫ్ మై వైఫ్ ఆఫ్ 49 years అండ్ షీ వాజ్ డెడ్ అండ్ నౌ షీ ఈజ్ అలైవ్ అని చెప్పి ప్రపంచం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఆ సందేశాన్ని పెట్టారు. మరి ఆ సందేశం చూసినటువంటి చాలామంది మిత్రులు, కొంతమంది అయితే లాజరూత్ అన్నారు, అన్న చనిపోయి తిరిగి లేచింది బ్రతికింది కాబట్టి ఆయన లాజరూత్ అని కొంతమంది పేరు పెట్టుకున్నారు. ఏదేమైనప్పటికీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రియమిత్రులారా, గాడ్ వాజ్ అట్ వర్క్ అట్ దట్ టైం. ఎంతోమంది ప్రార్థించారు, ఎంతోమంది రూప్ పట్టుకున్నారు, కొంతమంది రూఫ్ ఓపెన్ చేసి మీరు కిందకి దించారు.
దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని అక్కడ జరిగించాడు. సో మిరకిల్స్ అనేటటువంటివి ప్రియమైనరా మనం దేవుని గ్రంథంలో చూసేటటువంటి ఆల్వేస్ హ్యావ్ ఏ హూ కనెక్టెడ్ టు దెమ్. అంటే ఎవరు అనేటటువంటిది కనెక్ట్ అయి ఉంటుంది మిరకిల్స్కి. మనం గమనించట్లేదు. అది మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కానివ్వండి. ఎందుకంటే 4 మిత్రులు పక్షవాయువు గలవాన్ని మోసుకొచ్చారంటే 4 దానికి కారకులు. హూ అనే దాంట్లో వాళ్ళు ఉన్నారు. అలాగే మరి శృంగారం అనేటటువంటి దేవాలయం ముందు ఒక అతన్ని కూర్చోబెట్టేవారు అంటారు. రోజు కొంతమంది మిత్రులు తీసుకొచ్చి బెగ్గర్ని అతను అడుక్కోవడానికి. అంటే వాళ్ళు దే ఆర్ హూ పార్ట్ అన్నమాట ఆ మిరకిల్. అలాగే యోహాను సువార్త 9వ అధ్యాయం చూసినట్లయితే ప్రభు గుడ్డివాడిని మరి తన ఉమ్ముతో మట్టిని తన కళ్ళకు రాసి మరి వెళ్ళి కడుక్కోమని చెప్తాడు. అక్కడ ప్రభు మరి అద్భుతమైనటువంటి కార్యం డైరెక్ట్గా చేసినటువంటి విధంగా మనం అక్కడ చూస్తాం. అంటే అందులో హూ పార్ట్ అనేటటువంటిది ఉంది. పాత నిబంధన గ్రంథంలో చూస్తే నామాన్ అనేటటువంటి వ్యక్తి మరి కుష్ఠరోగం కలిగినటువంటి వాడు. అతని కుటుంబంలోనే ఒక హూ పార్ట్ ఉంది. ఎవరు? ఒక మేడ్, అంటే హౌస్ మేడ్. ఆమెను వాడుకున్నాడు దేవుడు. తర్వాత ఆమె సజెస్ట్ చేసినట్టుగా ఎక్కడికి పంపించింది? ఆమె ప్రవక్త దగ్గరికి పంపించింది. ప్రవక్త కూడా అక్కడ హూ పార్ట్లో భాగం అన్నమాట. ఆయన ఏం చెప్తాడంటే వెళ్ళి 7 సార్లు నువ్వు యోర్దానులో మునగమంటున్నాడు. దేవునికి మహిమ కలిగినాక. చూడండి, హూ పార్ట్ అనేటటువంటిది వెరీ క్రూషియల్ ఇన్ మిరకిల్స్. ఇది నాకు అర్థమవుతుంది, మనందరికీ అర్థమవుతుంది. హూ పార్ట్ అనేటటువంటి వి ఆల్ కెన్ అండర్స్టాండ్ హూ అనేటటువంటిది. కానీ మనకు అర్థం కాదు, నాకు ప్రత్యేకంగా అర్థం కాదు ఏంటంటే వై పార్ట్, ఎందుకు అనేటటువంటిది ఉంది సార్. అది అన్ని సందర్భాలుగా బోధపడుతున్నాను. నాకు వ్యక్తిగతంగా బోధపడదు. ఎందుకంటే నా జీవితంలో నా తల్లి అంటే హార్ట్ ఫెయిల్యూర్తో దాదాపు మరణపడకల్లో ఉన్నటువంటి పరిస్థితి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని చేసి మరణపడకల మీద నుంచి ఆయన లేపాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మరికొంత కాలానికి క్యాన్సర్ బారిన పడినాడు. సరే, అక్కడ మరణపడకల నుంచి లేవనెత్తినటువంటి దేవుడు ఇక్కడ కూడా బతికించకపోతాడా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక దర్శనం ఇచ్చి నీకు స్వస్థతనిస్తున్నాను అని ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ ఏంటంటే మరి నీ చిన్న కుమారుడు నీ తీసుకొని నేను నిన్ను బ్రతికిస్తున్నాను అని చెప్పి కండిషన్. నాకు అర్థం కాదు, ఇప్పుడు ఇక్కడ నాకు అర్థం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అడగాలనుకుంటున్నాను అదేమి, ఎందుకు ఈ కండిషన్ ఎందుకు పెట్టాను. చూడండి, అంటే ఆ మిరకల్ ఐఎమ్ లివింగ్ మిరకల్. మరో మాట చెప్పాలంటే ఆ రోజున మరి దేవుడు సన్నిధిలో మా తల్లి అట్లా వద్దు నాయన నా కుమారుని ఇక్కడ నుంచి నన్నే తీసుకో అని చెప్పి మరి ప్రార్థించకపోతే ఒకవేళ బహుశా దేవుడు నన్నే తీసుకుని ఆయన బ్రతికించి ఉండు అనవచ్చు ఆ ప్రార్థన ప్రకారం. అయితే అది నాకు అర్థం కాదు. అప్పుడు చేసినటువంటి దేవుడు ఇప్పుడు అలాగే చేయకోకుండా ఎందుకు ఈ కండిషన్ పెట్టాడు అనేటటువంటి మనకు అర్థం కాదు. కొన్ని అంటే హూ పార్ట్ అనేటటువంటి మనం వీ కెన్ క్లియర్లీ సీ అండ్ వీ కెన్ క్లియర్ అండర్స్టాండ్. బట్ వై పార్ట్ అని చూసారా వీ క్యాన్ అండర్స్టాండ్ సమ్ టైమ్స్. సో ఐ డోంట్ నో, నాకు అర్థం కాదనమాట చాలా సందర్భాలు. సో అయితే ప్రియమిత్రులారా, మిరకిల్ జరిగినప్పుడు అది చనిపోయిన వారిని లేపే విషయం కానివ్వండి, లేకపోతే బాడీ హీలింగ్ కానివ్వండి, లేకపోతే కళ్ళు తెరవబడటం కానివ్వండి, లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సోల్, హృదయాన్ని అద్భుతంగా మార్చడం కానివ్వండి, ఇవన్నీ కూడా మిరకిల్లో భాగమే. సమ్టైమ్స్ ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ విత్ ద ఫ్రెండ్స్. వ్యక్తిగతంగా ఒక్కొక్కసారి దేవుడు డైరెక్ట్గా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి మిత్రులను ఉపయోగించుకొని వారి ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించినటువంటి సందర్భాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఇక మనం నోట్ చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ద మిరకల్ పార్ట్ ఈజ్ గాడ్స్ కాల్, ద పార్టిసిపేటింగ్ పార్ట్ ఈజ్ అవర్ కాల్. వీ క్యాన్ మేక్ మిరకల్స్. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం, వీ క్యాన్ మ్యానుఫ్యాక్చర్ మిరకల్స్, దట్స్ గాడ్స్ పార్ట్. అయితే పార్టిసిపేటింగ్ పార్ట్ ఈజ్ అవర్ కాల్. సో పీపుల్ ఆల్వేస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద మిరకల్. ఆ పాస్టర్ గారు మరి
ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు ఆయన. ప్రియమిత్రులారా, మన జీవితాల్లో కూడా ఎన్నో మిరకల్స్ జరిగాయి, జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరుగుతాయి కూడా బ్రతుకుంటే మనం కదా. అయితే ఆల్వేస్ పీపుల్స్ పార్ట్ ఉంటుంది అనేటటువంటి విషయం మనం మర్చిపోకూడదు. ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఉంటుంది, వ్యక్తిగతంగా ఉంటుంది, ఒక్కొక్కసారి పీపుల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ రోజున మరి ఈ వాక్య సందేశంలో సింపుల్ మెసేజ్, సింపుల్, గాడ్ ఈజ్ ఎట్ వర్క్. దేవుడు ఇంకా సింహాసనంపై ఆశీర్వదించి ఉన్నాడు. ఈజ్ నాట్ అంటే చేతులు ముడుచుకొని కూర్చోవాలి, ఆయన ఈజ్ ఆల్వేస్ ఎట్ వర్క్. ఆయన ఎప్పుడు కూడా పనిలో ఉన్నాడు. మన ఆజ్ఞాపాలన చూసుకునేటటువంటి దేవుడు. నీకేం కావాలో నువ్వు అడిగినట్లయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకున్నాం. ఐ వాంట్ టు మేక్ వన్ స్టేట్మెంట్ హియర్. ఈ వారం అంతా కూడా, లేదా ఈ వారం ఇక నుంచి ఈ వారాల్లో జస్ట్ కీప్ యువర్ హెడ్స్ అప్, బికాస్ యూ నెవర్ నో వెన్ యూ గెట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఎ మిరకల్. If you want to be a part of the miracle, just keep your heads open always and see where you can be a part of the miracle, because God wants to use you. అందరూ మౌనంగా దేవుని వైపు చూస్తూ ఉండగా I just want to ask you one question. ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఈ వారం మీకు కానీ లేకపోతే మీకు తెలిసినటువంటి వారి మిత్రులకు కానీ కుటుంబీకులకు కానీ ఓ అద్భుతమైనటువంటి కార్యం కొరకు మీరు చూస్తున్నట్లయితే ఐ జస్ట్ వాంట్ యూ టు టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ జస్ట్ వాంట్ టు ప్రే విత్ యూ. ఒకవేళ మీకు వ్యక్తిగతమైన జీవితం కానీ అందరూ తలలో నుంచి కళ్ళు మూసుకుని ఉండగా మీకు వ్యక్తిగతంగా కానీ మీ కుటుంబీకులకు కానీ లేదా మీ మిత్రులు ఒకరికి కానీ, ఇఫ్ యూ వాంట్ టు సీ ఎ మిరకల్, ఐ జస్ట్ వాంట్ యూ టు లిఫ్ట్ యువర్ హ్యాండ్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు ప్రే. ఎవ్రీ హెడ్ బౌ, ఆల్ ఐస్ క్లోజ్డ్. ఐ జస్ట్ వాంట్ యూ టు లిఫ్ట్ యువర్ హ్యాండ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. I'm not a miracle producer, but I believe that they happen. And I believe we get to be a part of that miracle in some way or the other. దయమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియపరలో మీ పరిశుద్ధ నామమునకై లెక్కలేని స్తుతులు స్తోత్రములు. నీ యొక్క అవ్యాజ్యమైనటువంటి కృపను బట్టి నీకు వందనాలు నాయనా. తండ్రి, చాలా సందర్భాల్లో మాకు ఆన్సర్స్ తెలియవు. ఎందుకు ఇటువంటి సిచ్యుయేషన్స్ జరుగుతున్నాయో, వాటి నుంచి మేము ఎందుకు వెళ్తున్నామో మాకు తెలియదు. కానీ మా జీవితాల్లో నువ్వు అనుమతించినటువంటి కొంతమంది మిత్రులను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మాకు సహకరించేటటువంటి మిత్రులను బట్టి, ఆ రోపుని పట్టుకునేటటువంటి మిత్రులను బట్టి, ఆ రూఫ్ని నా తండ్రి తొలగించి సహాయం చేసేటటువంటి ప్రతి మిత్రుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజున ఎవరైతే నీ సన్నిధిలో అద్భుతం కొరకు నా తండ్రి చేయి ఎత్తి నీ సన్నిధిలో వారి ఎదురు చూస్తున్నారో వారి నిమిత్తం ప్రత్యేకంగా, ఆ బిడ్డలందరి నిమిత్తం నీ సన్నిధిలో ప్రత్యేకంగా ఎత్తుపడుతున్నాను. వారికి కానీ, వారి కుటుంబీకులకు కానీ, వారి బంధువులు మిత్రులకు కానీ ఎవరికి ఉందో నాకైతే తెలియదు, కానీ నీవు ఎరిగినటువంటి దేవుడు, నీవు చూస్తున్నటువంటి దేవుడు, వారి హృదయ అంతరంగాలను పరిశీలించేటటువంటి దేవుడు. నీ సన్నిధిలో ఆ బిడ్డలను ఎత్తిపడుతూ ఉండగా నీవే అద్భుతమైనటువంటి అదృశ్య హస్తం బిడ్డలపై చాచి నజరేయుడైన యేసు నామములో ఉన్న శక్తి ప్రభావముల చేత నీ అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆ బిడ్డలు చూడడానికి నీవే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నీ నామానికి మహిమకరంగా నీ కార్యము జరిగించండి ప్రభు. నువ్వు ఇంకా పనిలో ఉన్నటువంటి వాడు, నువ్వు పని చేస్తున్నటువంటి దేవుడు అని నేను నమ్ముచు విశ్వసిస్తూ నీ యందు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. నాయన, దేవుని రాజ్యములో అందరూ పరిపూర్ణులుగా సంపూర్ణంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నటువంటి వాడు.
నీ రాజ్య వ్యాప్తిలో భాగంగా నీ అద్భుతమైన కార్యములు జరిగించి నీ నామానికి మహిమకరంగా నీ కృపను వర్ధన చేయండి. మరి ఈ వారం మొదలుకొని ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఎక్కడ ఏ ఆపర్చునిటీ మెరికల్లో భాగస్థులు కావాలో ఎదురు చూసేటటువంటి వారు ఉన్నట్లు సహాయం చేయండి. మేమందరం కూడా ఏదో ఒక విభాగంలో ఎవరి కొరికి అద్భుతం చేసేటటువంటి వారం, అద్భుతాలలో భాగస్థులం అయ్యేటటువంటి వారం ఉండడానికి మీరే కృప చూపి మహిమ పొందండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డని పేరు పిన్న దీవించి ఆశీర్వదించండి. ఎవరెవరు ఎటువంటి అవసరతలతో అక్రమంతో మీ సన్నిధికి వచ్చినారో ఎరిగి ఉన్నటువంటి దేవుడు నాయన, వారి అవసరతల ప్రకారంగా నీవే బిడ్డలను దర్శించి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ దీవెన ఆశీర్వాదం చేత నిండుగా మెండుగా సమృద్ధిగా దీవించి సంతృప్తిగా నీ సన్నిధిని బయటకు పంపించు. యేసు అతి శ్రేష్ఠ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి కూర్చిన నమ్మిన వీక్షిస్తున్న మీ అందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. God bless you all. వచ్చే వారం మరొక సందేశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.